అమెరికా, చైనా ఈ 2 దేశాలు గూడా ఒకదానికొకటి పడని దేశాలైనప్పటికీ భారత్ విషయంలో మాత్రం ఒకే లక్షణాన్ని కలిగి ఉండేటటువంటి దేశాలు. దేశాలు అనే కంటే ద్వేషాలు అనుకుంటే మేలేమో. ఎప్పుడూ నిష్కారణంగా మన దేశం పైన పడి ఏడవటమే. ఇప్పుడు ఇరాను, అమెరికా కొట్టుకు చాస్తున్నాయి. సావండి. కానీ మనకెంతో కీలకమైనటువంటి చాబహార్ పోర్ట్ మీద అమెరికా దాడి చేసి తన అక్కసుని తీర్చుకుంది. ఆ మధ్య కొంతమంది భారతీయుల్ని కూడా అలాగే పొట్టన పెట్టుకుంది హార్ముజ్ జలసంధి దగ్గర. ఏదో కారణంతో ఒక నౌకని పేల్చేసి. ఈ ట్రంప్ కానీ లేదా ఈ అమెరికా ఈ దేశాల వ్యవస్థలన్నీ కూడా భారత్ని టైం వచ్చినప్పుడల్లా కొడుతూనే ఉన్నాయి. ఈసారి అది మరొకసారి గట్టిగా ప్రూవ్ అయింది. చాబహార్ పోర్టు ఎంతో కీలకమైంది. ఎందుకు అనేది చెప్తాను చివరిలో. ముందుగా వార్త ఏమిటో చూద్దాం. ఇరాన్లోని చాబహార్ పోర్టుపై అమెరికా దళాలు భారీగా దాడులు చేశాయి. ఒక దశలో పోర్టు సిటీలో విద్యుత్తు సరఫరా కూడా నిలిచిపోయింది. ఇక్కడి వ్యూహాత్మక మౌలిక వసతులను అమెరికా లక్ష్యంగా చేసుకున్నట్లుగా ఇరాన్కు చెందినటువంటి ప్రెస్ టీవీ వెల్లడించింది. ఈ దాడుల్లో కలంతారీ పోర్టు, మారిటైమ్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ ధ్వంసమైనట్లు తెలిపింది. దాడుల అనంతరం తక్షణ సహాయక బృందాలు రెస్క్యూ చర్యల్లో నిమగ్నమయ్యాయి. అమెరికా, ఇరాన్ కాల్పుల విరమణ తర్వాత తొలిసారి ఈ పోర్టుపై దాడి జరిగింది. హార్మోజ్లో వాణిజ్య నౌకలపై దాడులకు ఉపయోగపడే నిర్మాణాలు, పరికరాలను లక్ష్యంగా చేసుకుంటున్నట్లుగా అమెరికా ఈ సందర్భంగా వెల్లడించింది. చాబహార్ వ్యూహాత్మకంగా చాలా కీలకమైనటువంటి ప్రదేశం. హార్మూజ్కు బయట గల్ఫ్ ఆఫ్ ఓమన్కు దగ్గరగా ఉంది. హిందూ మహాసముద్రం నుంచి ఇరాన్ సముద్ర వాణిజ్యానికి అవసరమైనటువంటి డీప్ వాటర్ పోర్టు కూడా ఇక్కడ ఉంది. ఇరాన్కి ఇది ఆర్థికంగా కీలక ప్రాంతం. భారత్ పెట్టుబడులతో ఈ పోర్టును అభివృద్ధి చేస్తున్నారు. ఇక్కడ నుంచి ఆఫ్ఘనిస్తాన్, మధ్య ఆసియాకు సరుకుల రవాణా చేయాలి అని చెప్పేసి భారత్ భావిస్తోంది. అంటే చాలా కీలకమైనటువంటి పాయింట్ ఇది. ఎందుకంటే మనము సరుకుల రవాణా చేసుకోవడానికి అటు నుంచి ఇటు కానీ ఇటు నుంచి అటు కానీ పాకిస్తాన్ ఒక కీలకమైన భూభాగం మనకి. కానీ ఆ దేశం మనకు అనుమతించదు. ఆ దేశంతో మనకి ఎప్పుడు సత్సంబంధాలు ఉండవు. దాని మీద డిపెండ్ అయ్యే కంటే మనమే ఒక ఏర్పాటు చేసుకుంటే బాగుండని ఈ ప్రత్యామ్నాయం, ఈ చాబహార్ పోర్ట్. దీనికోసం చాలా ఖర్చు పెట్టాం మనం. అయినప్పటికీ ఇప్పుడు దాని మీద దాడి చేయడం అమెరికా అంటే దాని యొక్క చేతగానిదనం. ఇరాన్ ఏమీ పీకలేక ఇండియా మీద అక్కసు తెచ్చుకోవడం. అంటే ఆ 2 దేశాలు కొట్టుకు చేస్తున్న మన దేశ ప్రజలు ఏమాత్రం ఎలాంటి ఎఫెక్ట్ పడకుండా ఈ మోదీ పాలనలో ముందుకు సాగిపోతున్నారని చెప్పేసి ఎలాగోలాగా డిస్టర్బ్ చేయాలని ఈ రకమైన కుటిల యత్నం చేశారా అని మనం భావించవచ్చు. సుమారుగా $120 మిలియన్ ప్రత్యక్ష పెట్టుబడితో పాటుగా దశాబ్దాల తరబడి దౌత్యపరమైన కృషి చేసింది ఈ యొక్క చాబహార్ పోర్ట్లోని షాహిద్ బెహెష్తీ టెర్మినల్ని అభివృద్ధి చేయడానికి భారత్. అమెరికా వైమానిక దాడుల వల్ల పోర్టులోని మౌలిక సదుపాయాలు, మారిటైమ్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ మరియు ఈ డాక్లు భారీగా దెబ్బతిన్నాయని చెప్పుకున్నాం కదా. తర్వాత అంతర్జాతీయ వాణిజ్య కారిడార్కు కూడా విఘాతం కలిగినట్లుగా అయింది. దీనివలన ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ అంటారు కదా, ఆ ప్రాజెక్టులో చాబహార్ పోర్టు అత్యంత కీలకమైన అనుసంధాన కేంద్రం. దాని మీద కొట్టడం ఏంటి, కామన్ సెన్స్ లేకుండా. చైనాకు చెక్ పెట్టే వ్యూహానికి బ్రేక్. చాబహార్ పోర్టుకు సమీపంలోనే పాకిస్తాన్లో చైనా గాద్వార్ పోర్టును నిర్మించింది. అరేబియా సముద్రంలో చైనా ఆధిపత్యాన్ని అడ్డుకోవడానికి వ్యూహాత్మకంగా చాబహార్ పోర్టును భారత్ ఒక బలమైన అస్త్రంగా వాడుకోవాలని భావించింది. ఈ దాడి వల్ల పోర్టు కార్యకలాపాలు నిలిచిపోవడం చైనాకు పరోక్షంగా లాభించే అంశం. చెప్పాను కదా, అమెరికా, చైనా ఒకటే అని చెప్పేసి. ఇప్పుడు మనకి ఇంధన భద్రత, వాణిజ్యంపై ప్రభావం చూపినట్లుగా అయింది. సో ఇది ప్రపంచ చమురు సరఫరాను ప్రభావితం చేస్తుంది. భారత్ ఎక్కువగా మధ్యప్రాచ్య చమురుపైననే ఆధారపడుతుంది. కాబట్టి సరుకు రవాణా మార్గాలు దెబ్బతింటే అది ఇంధన ధరలపై ఆటోమేటిక్గా పెరుగుదలకు సంబంధించి దారి తీస్తుంది. అంతేకాకుండా భౌగోళిక రాజకీయాల కారణంగా భారత్ దశాబ్దాలుగా కష్టపడి నిర్మించుకున్నటువంటి వ్యూహాత్మక వంతెనను ఈ దాడులు తీవ్రంగా దెబ్బతీశాయని చెప్పుకోవచ్చు. ఆ విధంగా అమెరికా మన మీద చేస్తున్నటువంటి కుట్రలకి భారత్ ఏ విధంగా బదులిస్తుందో చూడాలి మరి.